ఇండియాలో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ ఏమనుకునేదాన్ని అని అంటే, ఓకే మనం అక్కడికి వెళ్ళిపోతాము. జర్మనీకి వెళ్ళగానే మనకి చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో ఈజీగా జాబ్ వచ్చేస్తది. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాం అని చెప్పేసి అనుకుంటాము. నాలాగా ఒక 80% మెంబర్స్ కూడా అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత సినారియోస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ అన్నమాట. అంటే లైక్ మనం జాబ్ ఫెయిర్స్‌కి వెళ్తాము. అక్కడ ఇంటర్వ్యూస్ ఇస్తాము అన్నట్టు ఉండదు. ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే, మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, మీకు మాస్టర్స్, డబుల్ మాస్టర్స్ మీరు ఎన్ని చేసినా గానీ వితౌట్ ద జర్మన్ లాంగ్వేజ్ దే వోంట్ కన్సిడర్ ఎట్ ఆల్ అన్నమాట. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మోస్ట్‌లీ మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీరు జర్మనీ మీరు మూవ్ అవుదాము యాస్ ఎ స్టూడెంట్ ఆర్ యాస్ ఎన్ జాబ్ సీకర్ వీసా గానీ, వర్క్ పర్మిట్ గానీ మీరు ఎలా మూవ్ అవుదాం అనుకున్నా గానీ ప్లీజ్ మీరు అప్పటి నుంచే జర్మన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ఇక్కడ. జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే ఒకలాగా ఉంటుంది. మీ ఎక్స్‌పీరియన్స్ సెకండరీ. జర్మన్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ వస్తుంది. జర్మన్ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ జాబ్స్. ఇక్కడ మీకు లైఫ్ కల్చర్‌గా మీరు కల్చర్‌లో ఇంటిగ్రేట్ అవ్వడానికి గాని, మీకు అంతా కూడా ఎక్కడ కూడా ఇంగ్లీష్ ఉండదు. 95% జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ విత్ జర్మన్ లాంగ్వేజే. మీరు ఐటీ అనుకోవచ్చు. నేను కూడా అలానే అనుకున్నాను. బట్ ఐటీ అయినా ఈవెన్ లైక్ క్లీనింగ్ జాబ్స్ కి కూడా దే విల్ ఆస్క్ ఫర్ జర్మన్. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. మీకు ఒక అవేర్‌నెస్ ఇద్దామని చెప్పేసి అయితే చెప్తున్నాను. యాహ్! దట్స్ ఆల్ మై ఎక్స్‌పీరియన్స్ హియర్ ఇన్ జర్మనీ. థాంక్ యూ.